Ganga Goy Ya, hoy. un eloto Eso. Ganga Goy Ya, hoy. ఇక పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు 2652 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో 11 పేపర్లు ఉండగా ఈసారి ఒక్కో సబ్జెక్టుకు ఒకటి చొప్పున 6 పేపర్లు మాత్రమే ఉంటాయి. విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి 8 గంటల 30 నిమిషాల నుంచి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రానికి కనీసం అరగంట ముందు చేరుకోవాలని అధికారులు సూచించారు. మొదటి రోజు మాత్రం 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు సహా పరీక్షా హాల్లో ఎవరూ మొబైల్ వాడకానికి కానీ తీసుకెళ్లేందుకు కానీ అనుమతి లేదు. పేపర్ను లీక్ చేసే అవకాశం ఉన్న ఎలాంటి పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అంతేకాదు ఆయా పాఠశాలల కరస్పాండెంట్లను కూడా అనుమతించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది. కాపీయింగ్ కనుక జరిగితే అందుకు ఆయా కేంద్రాల్లోని ఇన్విజిలేటర్లు, ఎంఈఓలు, డిఈఓలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు అన్ని కేంద్రాల వద్ద ఎంఈఓ, డిఈఓ నెంబర్లను అందరికీ కనిపించేలా రాయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇక కాపీయింగ్ నిరోధానికి మొత్తం 144 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. 10 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపించడం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10th పరీక్ష రాసేందుకు సర్వత్ర సన్నిహితమైపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కూడా ఈరోజు 4,94,620 మంది విద్యార్థులు 10th పరీక్ష రాయబోతా ఉన్నారు. దీంట్లో రెగ్యులర్ గా ఉన్నటువంటి విద్యార్థులు 4,85,826 మంది. ఒక్కోసారి తప్పిడం వల్ల లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ లో తప్పిన వాళ్ళు దాదాపు 8,632 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసేందుకు సర్వతం సిద్ధం చేశారు. ఓఎంఆర్ షీట్లకు సంబంధించినటువంటి విద్యార్థులకు దాదాపు 162 మంది విద్యార్థులు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తం విద్యార్థులు 85% విద్యార్థులు అంటే దాదాపు 3,64,794 మంది తెలుగులో పరీక్ష రాయబోతా ఉన్నారు. మిగతా లాంగ్వేజ్ కూడా ఈసారి ఎగ్జామ్ రాయబోతా ఉన్నారు. దీంట్లో ఉర్దూ చూసుకున్నప్పటికీ దాదాపు కూడా 230 ఉర్దూలో చూస్తే 70,851 మంది ఉర్దూలో ఎగ్జామ్ రాయబోతా ఉన్నారు. 335 మంది హిందీలో ఎగ్జామ్ రాయబోతా ఉన్నారు. 137 మంది మరాఠీ, 83 మంది కన్నడలో ఎగ్జామ్ రాయబోతున్నారు. అంటే పరీక్ష కేంద్రాలకు సంబంధించి ఉదయం 9 గంటల సమయానికి 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం కాబోతా ఉంది. 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూడా ఎగ్జామ్ ఉండబోతా ఉంది. అయితే పరీక్ష సమయానికి హాఫ్ అన్ అవర్ ముందుగానే ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి అనేది ముందుగా సూచించడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు మొదటి రోజు ఖచ్చితంగా కూడా ఒక 1 అవర్ అయినా ముందున్నారు. అంటే మేము 8:30 వరకు ఎగ్జామ్ సెంటర్లో ఉండేందుకు ఉండాలి అంటూ కూడా విద్యాశాఖ క్లియర్ గా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. ఇక పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు దాదాపుగా కూడా 2,652 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత గదిలలో పేపర్లకు సంబంధించి 11 పేపర్లను అమర్చితే దాంతో ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి సంబంధించి 6 పేపర్లు ఉంటాయంటూ కూడా 6 పేపర్లు మాత్రమే ఉంటాయంటూ కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీంట్లో మనం చూసుకుంటే 8:30 కేంద్ర విద్యార్థులకు సంబంధించిన పరీక్షా కేంద్రాలకు సంబంధించి 8:30 గంటలకు సంబంధించి 8:30 గంటల నుంచి అనుమతిస్తామంటూ మొదటి రోజు 8:30 గంటల నుంచి అనుమతిస్తామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. అరగంట ముందు ఖచ్చితంగా ఉండాలి అంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే మొదటి రోజుకు సంబంధించి కనీసం ఒక 5 నిమిషాలు లేట్ అయినప్పటికీ కూడా అనుమతిస్తాం, ఒక్కరోజు మాత్రమే అనుమతిస్తామంటూ కూడా అధికారులు సూచించడం జరిగింది.
ఇక్కడ పరీక్షా కేంద్రాల వద్ద మాత్రం పూర్తి కట్టుదిట్టమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఎటువంటి అనుమతించేది లేదు అంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. చీఫ్ సూపరింటెండెంట్స్ కావచ్చు, డిపార్ట్మెంటల్ కి సంబంధించిన అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కావచ్చు, పరీక్షా హాల్లకి మొబైల్స్ ఎవరైనా కూడా తీసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ లో ఉన్నటువంటి ఇన్సులేటర్స్ కూడా ఎవరు కూడా మొబైల్స్ తీసుకెళ్లేందుకు అనుమతి లేదు అంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. పేపర్ లీక్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఎటువంటి పరికరాలను కూడా పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లేటువంటి పరీక్షా కేంద్రాలకు అనుమతి లేదంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఆయా పరీక్షా కేంద్రాలకు సంబంధించినటువంటి అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఈఓ, డిఈఓ దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులను కూడా అక్కడికి పంపించడం జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏవైనా ఇబ్బందులు ఉంటే అక్కడ డైరెక్ట్ గా ఎంఈఓ, డిఈఓకి సంబంధించినటువంటి నంబర్లు కూడా అమర్చడం జరిగింది. వాళ్ళందరికీ విద్యార్థులకు కనిపించే విధంగా అమర్చడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. ఎటువంటి అనుమానాలున్నా ఎటువంటి అభ్యర్థులు ఫిర్యాదుల కోసం వెంటనే సంప్రదించవచ్చు అని కూడా ఏఈఓ, డిఈఓకి సంబంధించినటువంటి నంబర్లను కూడా అమర్చడం జరిగింది. అయితే విద్యార్థులకు సంబంధించి కాపీ విషయానికి సంబంధించి 144 సెక్షన్స్ కూడా అమలు చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యేటువంటి విద్యార్థులు తమ హాల్ టికెట్లతో ఆర్టీసీ బస్ లో కూడా ఉచితంగా ప్రయాణించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్న అవకాశాన్ని కూడా అమర్చడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ విద్యార్థి అయినా కూడా హాల్ టికెట్ తో వారి ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవచ్చు. దీనికి సంబంధించి ఆర్టీసీ కూడా ముందుగానే చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ఎగ్జామ్ సెంటర్ల వద్ద మాత్రం 144 ప్రతి ఒక్క ఎగ్జామ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. దాంతో పాటుగా అటు విద్యార్థుల తల్లిదండ్రులను కూడా కనీసం 250 మీటర్ల డిస్టెన్స్ లోనే విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను తీసుకెళ్లేందుకు అనుమతించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎగ్జామ్ సెంటర్ల వద్ద వేసవి కాలం కావడంతో కొంత త్రాగునీటికి ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక త్రాగునీటి కోసం ఇబ్బంది లేకుండా, అంతేకాకుండా ఎగ్జామ్ సెంటర్ల అవుట్ సైడ్ అంతా కూడా సీసీ ఫుటేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక పోలీసులను కూడా అక్కడ ప్రతి ఒక్క సెంటర్ వద్ద ముగ్గురు పోలీసులను అమర్చడం జరిగింది. కొంత రిస్ట్రిక్టెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఏరియాలలో పెద్ద ఎత్తున కూడా పోలీసులను మోహరించేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయి ప్రశాంత వాతావరణంలో ఉదయం నుంచి అంటే ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే పరీక్ష మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగేటువంటి పరీక్షా కేంద్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా కూడా 4,94,620 మంది విద్యార్థులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక ఎగ్జామ్ క్లియర్ గా రాసేందుకు అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. వెన్నెల. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.